ఇప్పుడు మనం చేరుకున్నది కిష్కింధ అని పిలవబడే అరణ్య ప్రాంతం. చుట్టూ కొండలు, గుహలు, దట్టమైన అడవులు. బయటికి చూస్తే నిశ్శబ్దంగా కనిపించినా, లోపల మాత్రం ఎన్నాళ్లుగానో భయం రాజ్యమేలుతున్న భూమి అది. అయినా ఆ నిశ్శబ్దం లోతుల్లో ఎక్కడో ఒక ఆశ మాత్రం మౌనంగా ఎదురు చూస్తూనే ఉంది. ఆ కొండపై నిలబడి సుగ్రీవుడు అడవిని గమనిస్తున్నాడు. ఎక్కడ ఎవరు కనిపించినా అతని మనసులో మొదట కలిగేది అనుమానమే. ఎందుకంటే ఒకసారి మోసపోయిన హృదయం మళ్ళీ ఎవరినీ సులభంగా నమ్మదు. అతని మనసులో ఇంకా గత జ్ఞాపకాలు జీవిస్తూనే ఉన్నాయి. అన్న చేతిలోనే న్యాయం ఓడిపోయిన రోజులు. ఆ బాధ అతన్ని ఇప్పటికీ వెంటాడుతోంది. అందుకే శాంతిగా కనిపించే ప్రతి దృశ్యమూ అతనికి ప్రమాదంలా అనిపిస్తోంది. కానీ సుగ్రీవుడు భయానికి పూర్తిగా లొంగిపోయినవాడు కాదు. నిజం తెలుసుకోవాలంటే బలం కాదు, బుద్ధి అవసరమని అతనికి తెలుసు. అందుకే తనకు అత్యంత నమ్మకమైనవాడైన హనుమంతుణ్ణి ముందుకు పంపుతాడు. అడవిలో నడుస్తూ వస్తున్న హనుమంతుడు సాధువు వేషంలో కనిపిస్తున్నాడు. మాటలు మృదువుగా ఉన్నాయి. కానీ ఆ శాంతమైన రూపం వెనుక, ధర్మం కోసం ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్న మహావీరుడు ఉన్నాడని ఎవరూ ఊహించలేరు. హనుమంతుడు రాముడి ముందు నిలిచిన క్షణంలో మాటలు అవసరం లేకుండానే ఒక విషయానికి స్పష్టమవుతుంది: సత్యం ఉన్న చోట సత్యం తనంతట తానే గుర్తించబడుతుంది. పరిచయం అవసరం ఉండదు. అదే క్షణంలో హనుమంతునిలోని భక్తి వెలుగులోకి వస్తుంది. తన నిజ స్వరూపాన్ని వెల్లడిస్తూ గర్వంతో కాదు, అపారమైన గౌరవంతో రాముని ముందు తలవంచుతాడు. రాముడు హనుమంతుణ్ణి ఆలింగనం చేసుకుంటాడు. ఆ క్షణం సాధారణ ఆలింగనం కాదు, యుగాల క్రితమే రాసిపెట్టిన విధి తన మాట నిలబెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. ఆ దృశ్యం చూసిన సుగ్రీవుడి మనసులో ఏదో మారుతుంది. ఎన్నాళ్లుగానో గుండెల్లో దాచుకున్న బాధ బయటకు రావడానికి ధైర్యం కలుగుతుంది. అతను నెమ్మదిగా ముందుకు వచ్చి తన కథ చెప్పడం ప్రారంభిస్తాడు. అన్నదమ్ముల మధ్య ఎలా విరోధం ఏర్పడిందో, అధికారం కోసం ధర్మం ఎలా పక్కకు నెట్టబడిందో, రాజ్యాన్ని కోల్పోయిన బాధ మాత్రమే కాదు, ఒక అన్నను కోల్పోయిన వేదన కూడా అతని మాటల్లో వినిపిస్తుంది. రాముడు అన్నీ శ్రద్ధగా వింటాడు. ఒక్క మాట కూడా మాట్లాడడు. ఎందుకంటే ధర్మం నిర్ణయం తీసుకునే ముందు అన్ని కోణాలు వింటుంది, మౌనంగా అయినా లోతుగా. చివరకు రాముని చూపులో స్పష్టత కనిపిస్తుంది. ధర్మానికి అడ్డుగా నిలిచింది ఎవరైనా సరే, అది ఎక్కువ కాలం నిలవదనే హామీ ఆ చూపులో దాగి ఉంది. అలా ఆ అరణ్యంలో ఒక కొత్త బంధం ఏర్పడుతుంది. ఒకడు సీతను వెతుకుతున్నాడు, ఇంకొకడు న్యాయం కోరుతున్నాడు. ఇద్దరి దారులు వేరు అయినా లక్ష్యం మాత్రం ఒకటే: ధర్మం. ఈ మైత్రికి సాక్షిగా హనుమంతుడు నిలుస్తాడు. మాటలతో కాదు, తన ఉనికితోనే భక్తి అంటే ఏమిటో చూపిస్తూ. ఇదంతా జరుగుతుండగానే కిష్కింధ ఆకాశం మారుతున్నట్టుగా అనిపిస్తుంది. మబ్బులు కమ్ముకుంటాయి. ప్రకృతి కూడా రాబోయే సంఘర్షణను ముందుగానే హెచ్చరిస్తున్నట్టుంది. అయినా ఆ అరణ్యంలో నిశ్శబ్దం ఇక మునుపటిలా లేదు. ఎక్కడో ఆశ మళ్లీ మేల్కొంటోంది. నిరాశ వెనక్కి తగ్గుతోంది. ఇప్పటి నుంచి ధర్మం ఒంటరిగా నిలబడాల్సిన అవసరం లేదు. దాని చుట్టూ బలం చేరుకుంటోంది. రాబోయే మహాకథకు భూమిక సిద్ధమవుతోంది. వనవాసంగా మొదలైన రాముడి ప్రయాణం ఇప్పుడు విధి యాత్రగా మారింది. ఇక ముందుకు జరగబోయే ప్రతి సంఘటన రామాయణాన్ని యుగాల పాటు నిలిపే కథగా మారబోతోంది.